ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో వచ్చిన ఇండియన్ ఎకానమీ తెలుగు అకాడమీ బుక్ ఒకటి, ఇంకోటి ప్రైవేట్ ఆథర్స్ బుక్ ఒకటి చూపిస్తానండి ఎలా ఉంది ఏమనేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇది తెలుగు అకాడమీ బుక్ కాస్ట్ వచ్చి 420 రూపీస్. ఫ్రెండ్స్ మనకు తెలుగు అకాడమీ బుక్స్కి ఎలాంటి డిస్కౌంట్ ఉండదండి, సేమ్ అదే కాస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ సిలబస్ చూపిస్తా చూడండి, నేనైతే టిక్ చేసి పెట్టాను, అందుకోసం ఇలా ఉంది బుక్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చదవాల్సిందే ఫ్రెండ్స్, తెలుగు అకాడమీ కంపల్సరీ చదవాల్సిందే. కాకపోతే వీళ్ళు సపరేట్గా ఇచ్చారు, ఒక యూనిట్ లాగా కాకుండా ఒక్కొక్క టాపిక్ సపరేట్గా ఇచ్చారు. ఫ్రెండ్స్ నేను సిలబస్ కాపీ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్ నేను ఇండియన్ ఎకానమీకి జీబీకే పబ్లికేషన్ వాళ్ళ బుక్ తీసుకున్నాను, ఇది 2024 ఎడిషనే. ఫ్రెండ్స్ ఈ బుక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఇక్కడ ఈ బుక్ రిలీజ్ అయింది, మేలో రిలీజ్ అయింది, ప్లస్ అన్ని రీసెంట్ అప్డేట్స్ ఉంటాయనేసి ఈ బుక్ తీసుకున్నానండి నేను. ఫ్రెండ్స్ నేను ఈ బుక్ చూపిస్తున్నాను అనేసి ఇదే బ్లైండ్గా తీసుకోవద్దండి, ఇంకా చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. చిరంజీవి సార్ బుక్ ఒకటి ఉంటుంది, ఇంకా ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ అంటే ఇంకా డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. కాకపోతే చిరంజీవి సార్ది బుక్ వచ్చి రీసెంట్ అప్డేట్ లేదండి, లాస్ట్ ఇయర్ది ఉంది. ఇంకా ఐఎన్ఎస్ రాజు సార్ది కూడా రీసెంట్ మార్చ్ ఏప్రిల్లో రిలీజ్ అయింది అనుకుంటాను, ఇది వచ్చి మేలో రిలీజ్ అయింది, అందుకోసం ఇంకొంచెం అప్డేట్ ఏమైనా ఉంటుంది అనేసి నేను ఈ బుక్ తీసుకున్నానండి. తెలుగు అకాడమీ బుక్ కంపల్సరీ చదవని, ఇక్కడ ప్రైవేట్ ఆథర్స్ బుక్ ఏదైనా పర్వాలేదండి, అంతా సేమ్ ఒకేలాగానే ఉంటాయి. మీరు కొనే ముందు ఆ బుక్స్ తీసుకొని పక్కన కంపేర్ చేసి పర్చేస్ చేయండి. ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు, ఇంకా ఏమో నాకు తెలియదు, మరి సరిగా ఐడియా లేదు. ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు, కంపేర్ చేసి సిలబస్ చూసుకొని కంపేర్ చేసి మీరు బుక్ పర్చేస్ చేయండి. ఒకసారి పర్చేస్ చేసి ఇంకా ఆ బుక్ పైన చదవండి, మళ్ళీ ఇంకో బుక్ బాగుంది అలా అనుకోవద్దండి. ఏ బుక్ పర్చేస్ చేస్తే ఆ బుక్కే చదవండి. ఇది ఒకసారి చూపిస్తానండి లోపల. ఫ్రెండ్స్ ఈ బుక్ కాస్ట్ అయితే 580 రూపీస్ అండి. ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను, అందుకే నాకైతే డిస్కౌంట్ ఏం లేదండి, ఇంకా నాకు డెలివరీ ఛార్జెస్ కూడా పడ్డాయి. మరి బుక్ షాప్లో అయితే మేబీ డిస్కౌంట్ వచ్చి ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ జాతీయ ఆదాయము, అభివృద్ధి మీకు డిఫరెంట్ చూపిస్తా ఉండండి, మొత్తం సిలబస్ కవర్ అయిందా లేదా అనేసి ఒకసారి. ఇక్కడ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళిక మరియు విధానాలు, ఆర్థిక వ్యవస్థ గురించి ఇచ్చినారు. ఇక్కడ కింద వచ్చి జాతీయ ఆదాయం ఉంది, భారతదేశ జాతీయ ఆదాయం అనేసి. ఇక్కడ జాతీయ ఆదాయము నేను సిలబస్ చూసానండి, సేమ్ అలానే ఉంది కొంతవరకు. ఇంకా దాని గురించి అభివృద్ధి అంట, ఆర్థిక అభివృద్ధి అదంతా ఉంది. నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళిక వ్యూహం అంటే ప్రణాళికల గురించి ఉంది, నీతి ఆయోగ్ గురించి ఉంది. మనకి ఇక్కడ ఇచ్చే సిలబస్లో సింగిల్ ఒక లైన్లో ఇస్తారు, కానీ దాంట్లో చూస్తే చాలా ఉంటుందండి సిలబస్ అయితే. టోటల్ సిలబస్ ఇవ్వలేరు కాబట్టి ఒక లైన్లో ఇచ్చేస్తారు మనకంతే. ఇవంతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ భారత ఆర్థిక ఇది 2024 ఉంది కదా, అంత చూడండి ఒకసారి. ఆర్థిక 2022-23 ఆర్థిక సర్వే ఉంది. ఇంకొచ్చి పంచవర్ష ప్రణాళికల గురించి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, సిలబస్ తీసుకొని చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఏ బుక్ అయినా పర్వాలేదు. నీతి ఆయోగ్ గురించి ఇచ్చారు, నూతన ఆర్థిక సంస్కరణలు అంటే ఇక్కడ మనకి ఇచ్చిండే దాంట్లో ఫస్ట్ యూనిట్ ఇచ్చారు కదా, ఇదంతా వస్తుంది అనమాట. ఇంకా సెకండ్ వచ్చి ద్రవ్యం గురించి ఇచ్చారు, ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం మరియు విదేశీ వర్తకం. దీంట్లో వచ్చి ద్రవ్య విధానాలు ఇవన్నీ ఇచ్చారు, కోశ విధానం అంట, బడ్జెట్ ఇవన్నీ వస్తాయి చూడండి, ద్రవ్యోల్బణం ఇవన్నీ వస్తాయి, బ్యాంకింగ్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనకు వచ్చి చూడండి ద్రవ్యం గురించి ఇచ్చారు అంత మ్యాటర్. నెక్స్ట్ బ్యాంకింగ్, ద్రవ్య విధానము, ద్రవ్యోల్బణం, కోశ విధానం, పన్నులు, బడ్జెట్. ఈ బడ్జెట్ చూడండి, ఇక్కడ కూడా భారత ఆర్థిక సమీక్ష నివేదిక 2024 ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు. విదేశీ వాణిజ్య విధానం, విదేశీ చెల్లింపులు, తర్వాత వచ్చి వ్యవసాయ రంగం. ఇక్కడ మనకు 3 కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయము, పారిశ్రామికం, సేవా రంగాలు ఈ 3 ఉండాలి మనకు. ఇక్కడ చూడండి వ్యవసాయ రంగం గురించి ఇది. నెక్స్ట్ వచ్చి పారిశ్రామిక రంగం. నెక్స్ట్ భారతదేశంలో సేవల రంగం. ఇలా మనకు నిరుద్యోగం ఉంది. నెక్స్ట్ పేదరికం గురించి ఉంది, జనాభా లక్షణాలు, జనాభా గురించి ఉందండి, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి భారత ఆర్థిక వ్యవస్థ సమీక్ష 2024 జనవరి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఫ్రెండ్స్ ఈ బుక్ అయితే మరీ ఎక్సలెంట్ అని చెప్పను, మరీ లో అని చెప్పనండి, మీడియంగా ఉంది. ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతే ఇచ్చారు. మనకు ఎక్కువ థియరీ కావాలి కాబట్టి మనకు కంపల్సరీ తెలుగు అకాడమీ బుక్ చదవాల్సిందే ఫ్రెండ్స్.
తెలుగు అకాడమీ బుక్ చదివి ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆథర్స్ బుక్ చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకసారి మీరు చూడండి, మీకు ఎలా అనిపిస్తే అలా చదవండి ఒకసారి. మీకు సెకండ్ యూనిట్ వచ్చి ద్రవ్యం కదండి, దాని గురించి ఒకసారి చూపిస్తానండి. ఇది జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ అనమాట. వీళ్ళు ఎలా ఇచ్చారంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. డెఫినేషన్ ప్లస్ ఏది ఇంపార్టెంట్ అవే ఇచ్చారు. ద్రవ్య నిర్వచనాలంట, ద్రవ్య పరిణామక్రమం అట్లా ఇది మనకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు. ఈ తెలుగు అకాడమీ బుక్ ఈ బుక్ రెండు చదివితే మనకు టోటల్ సిలబస్ కవర్ అవుతుందండి. చూడండి ఇక్కడ ద్రవ్యం గురించి ఇక్కడ ఇల్లు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. తెలుగు అకాడమీ బుక్ కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చదవండి, ఒకసారి బుక్ షాప్కి వెళ్ళి ఒకసారి బుక్స్ చూడండి. బుక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఏ బుక్ అయినా పర్వాలేదండి. ఇది తెలుగు అకాడమీ బుక్ ఫ్రెండ్స్. ఎలా చదవాలంటే ఫస్ట్ ఒక టాపిక్ తీసుకుని ఫస్ట్ తెలుగు అకాడమీ బుక్లో ఆ టాపిక్ చదవండి. తర్వాత ప్రైవేట్ ఆథర్స్ కానీ చదివారనుకోండి, టోటల్ మీకు దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్లస్ ఇంకా ఏమైనా అప్డేట్స్ మనకు ప్రైవేట్ ఆథర్స్ బుక్లో ఉంటాయి కదా, ఆ అప్డేట్స్ కూడా మీరు చదవచ్చు. రెండు చదివితేనే బెటర్ ఫ్రెండ్స్. మనకు టోటల్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం 2 బుక్స్ కంపేర్ చేసి చదవాల్సిందే ఫ్రెండ్స్. మనకు 3 యూనిట్స్ వచ్చి ఇండియన్ ఎకానమీ గురించి ఉంది. తర్వాత 2 యూనిట్స్ వచ్చి ఏపీ ఎకానమీ. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్, తర్వాత కానీ ఏపీ చూద్దాము ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి జీబీకే పబ్లికేషన్ వాళ్ళది కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారండి. ఆ టాపిక్ తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ బడ్జెట్ గురించి ఉంది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ అండ్ బడ్జెట్. అక్కడక్కడ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. కాకపోతే నేను కూడా ఇంకా చదవలేదు బుక్, అక్కడక్కడ చూసే చెప్తున్నాను. నేను చదివితే నాకు ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏమనేసి. ఫస్ట్ చదివే ముందు మీకు ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. చదివిన తర్వాత మళ్ళీ కొంచెం క్లారిటీ వస్తుంది మనకు, ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఎలా ఏమనేసి. ఫ్రెండ్స్ మీరు కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు చదివేసేయండి, రివిజన్ చేయండి. చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. తెలుగు అకాడమీ బుక్ ఒకటి పెట్టుకునేసి ఇంకోటి ప్రైవేట్ ఆథర్స్ బుక్ ఏదైనా నేను చెప్పాను కదండి, ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు. ఒకసారి చూసుకొని సిలబస్ చూసుకొని మీకు ఏదైతే అర్థమవుతుందో ఆ బుక్ తీసుకొని దాన్ని చదవండి ఫ్రెండ్స్. ఒకసారి తెలుగు అకాడమీ బుక్ నేను ఒకసారి ఇండెక్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి కంపారిజన్ ఫ్రెండ్స్. తెలుగు అకాడమీ బుక్ అయితే అన్ని టాపిక్స్ చదవాలి ఫ్రెండ్స్, కంపల్సరీ చదవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్ ఏముంది, జాతీయ ఆదాయం అని ఉంది. ఇదే నెంబర్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధి. ఇక్కడ నేను కొన్ని టిక్ పెట్టినవి ఏమంటే అవి కంబైన్డ్ అనమాట, అంటే ఒక టాపిక్ కిందకి రావు. అందుకోసం నేను వాటిని టిక్ పెట్టాను. వచ్చే వాటిని నెంబర్స్ వేసాను. ఇక్కడ 3లో వచ్చి జాతీయ ఆదాయం, ఆర్థిక వృద్ధి, పోకడ వచ్చి నెంబర్ 1 అంటే ఫస్ట్ యూనిట్ కిందకి వస్తుంది. నేను దీన్ని జీబీకే పబ్లికేషన్ బుక్ ఉంది కదా, ఆ బుక్ బేస్ చేసుకుని వాటిలో నెంబర్స్ ఉన్నాయి. మనకు ఒక 16 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ వాటిలో ఏది వస్తుందో అక్కడ నెంబర్స్ వేసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చి జాతీయ ఆదాయం గురించి ఉంది. మళ్ళీ ఇక్కడ 16 వచ్చి నాకు ఇక్కడ 5లో వచ్చి మనకు జనాభా గురించి 16 అని వేసాను నెంబరు. అంటే ఇక్కడ ఇది 16 టాపిక్ కాబట్టి అలా వేసుకుంటూ వచ్చాను నేను. ఇంకా సహజ వనరులు, ఇది లభ్యత వినియోగం వచ్చి ఇది ఇంపార్టెంటే, కానీ దేని కింద కోసం నాకు కొంచెం క్లారిటీ లేదు, అందుకోసం దాన్ని టిక్ పెట్టాను. ఇది కంబైన్డ్ టాపిక్ వస్తుంది. చూడండి, ఇంకా పేదరికం అంట, అది మనకు 15 కిందకి వస్తుంది. పేదరికం చూడండి, పేదరికము. ఇంకా నిరుద్యోగం 14. అలా నెంబర్స్ వేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ నేను, దేని కిందకి వస్తుంది ఏమనేసి. మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ తెలుగు అకాడమీ బుక్లో ఆ టాపిక్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మళ్ళీ నేను దానికి వెళ్తాను ప్రైవేట్ ఆథర్స్ బుక్కి. ఇక్కడ పర్యావరణం కానీ అన్ని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇందులో కంపల్సరీ చదివితేనే మనకు క్లారిటీ వస్తుంది. అసలు కావాలంటే చూడండి, ఇక్కడ నెంబర్స్ వేశాను. ఇది వచ్చి బ్యాంక్ నుంచి, ఇదంతా 5 పెట్టాను కాబట్టి ఇదంతా బ్యాంకింగ్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ అంట, ప్రభుత్వ పన్నులు రాబడి, ట్యాక్సెస్ ఉన్నాయి కదా అవి. ఇది కూడా ట్యాక్సెస్ కిందకి వస్తుంది, నేను మర్చిపోయిన వేయడం 21 కూడా. కోశ విధానం అంట, చూడండి ఇక్కడ విదేశీ మారక ద్రవ్యం. ఫ్రెండ్స్ నేను కూడా ఎకానమీ ఫస్ట్ టైమే చదువుతున్నానండి. చదివిన తర్వాత ఇంకా నాకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఎంతవరకు ఇంపార్టెంట్ ఏమనేసి. నేను మీకోసం ఇవంతా నోట్ చేసి పెట్టాను చదవడానికి. తెలుగు అకాడమీ బుక్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్, మీ దగ్గర అన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్, అన్నీ ఇంపార్టెంటే. కాకపోతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండదనేసి దానికోసం. ఈ బుక్ కూడా మనకు లాస్ట్ ఇయరే మనకు 2023 అనుకుంటా ప్రింట్ అయింది, 23 ప్రింట్ అయింది. 1 ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఎక్స్ట్రా ఉంటుంది అనేసి తీసుకున్న అప్డేట్. ఫ్రెండ్స్ టుమారో నుంచి నా టైం టేబుల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 అవర్స్ పర్ డేలో ఫస్ట్ 3 అవర్స్ వచ్చి ఇండియన్ ఎకానమీ గురించి చదువుతాను. తర్వాత 3 అవర్స్ వచ్చి పాలిటీ రివిజన్ ఉంటుంది. తర్వాత లాస్ట్ నైట్ వచ్చి 3 అవర్స్ వచ్చి ఏపీ హిస్టరీ రివిజన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా అనుకుంటున్నాను. నేను డైలీ మీకు చేస్తానండి, వీడియో పోస్ట్ చేస్తాను. టుమారో నుంచి పోస్ట్ చేస్తాను.
ఫ్రెండ్స్ బుక్ పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, పర్వాలేదు. మీరైతే నేను చెప్పానేసి బ్లైండ్గా ఏది పర్చేస్ చేయదండి. మీరు ఒకసారి చూసి కంపేర్ చేసి పర్చేస్ చేయండి, మీకు ఏవే నచ్చుతుంది, మీకు ఏది నచ్చుతుంది అనేసి. నేనైతే ఈ బుక్ ఇంకా చదవలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను అంతే. నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇండియన్ ఎకానమీ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ ఎకానమీ స్టార్ట్ చేస్తాను. అలానే ఈసారి సింగిల్ సబ్జెక్ట్ అయితే పెట్టుకోవట్లేదు, రివిజన్ కూడా పెట్టుకుంటున్నాను. రివిజన్ కూడా చేస్తే మంచిది కదా, ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ అనేసి. మళ్ళీ ఈ మంత్ ఒక 25th పైన వచ్చి ఇంకా టెస్ట్ సిరీస్ ఏమైనా ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఫ్రెండ్స్ వీడియో చూడండి, ఇక్కడ పర్వాలేదు, బాగానే ఉంది. ఇన్ఫర్మేషన్ టోటల్ కవర్ అయింది ఫ్రెండ్స్, బాగానే ఉంది. మీరు ఒకసారి చూడండి, చూసి పర్చేస్ చేయండి. మరి అక్క ఈ బుక్ బాగాలేదు ఇలా అలా కాకుండా మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చిన బుక్ మీరు పర్చేస్ చేయండి అంతే.